బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. వలపర్లలో కొండలరావు కృష్ణవేణి దంపతులు ఇంటి తాళాలు పగలగొట్టి 65 సవర్ల బంగారం 2.5 కిలోల వెండిని దొంగలెత్తుకెళ్లారు. కొండలరావు అతని భార్య హాస్టల్లో ఉన్న తమ కూతుర్ని చూడడానికి వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి బీరువాను ధ్వంసం చేశారు. ఇంటికి వచ్చిన బాధిత కుటుంబం చోరీకి గురైన విషయాన్ని గమనించి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు నాగిని వెంకటకృష్ణవేణి అండి. నేను వలపర్ల హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ కొండముంజలూరులో హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు. మేమిద్దరం దసరా సెలవులకి 22వ తారీఖు ఉదయం సోమవారం ఎర్లీ మార్నింగ్ 5కి ఇంట్లో స్టార్ట్ అయ్యాం. కర్ణాటక గంగావతి దగ్గర శ్రీనివాస్ నగర్ ఊరికి వెళ్ళటానికి మేము బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళి 27వ తారీఖు సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి చూసేటప్పటికి మా తలుపు తీసిందండి. తలుపు తీసింది ఏంటా అని చూస్తే నేనేమైనా మర్చిపోయానేమో తలుపు వేయడం అనుకున్నట్టు తాళం పగలగొట్టింది కింద. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా తలుపు అంతా తీసి ఉంది. లోపల నగలు లేవు, వెండి లేదు. నాకు ఆ బంగారం అంతా మా అమ్మ వాళ్ళు తరతరాల నుంచి వస్తున్న ఆస్తి. మా పాపకి ఈ మధ్య మ్యారేజ్ చేశాము. తనకి ఇచ్చిన బంగారం కూడా నా దగ్గరే ఉంది. తను కూడా సుమారు దాదాపు 60 సవర్ల దాకా ఉంటుంది. వెండి కూడా దాదాపు 2-3 కేజీల దాకా పోయింది. నా పేరు నాగిని వెంకట